ప్రేక్షకులకు నమస్కారం అండి. గుండె వ్యాధులు. గుండె అనేటప్పటికి చాలా సున్నితమైంది. గుండె జబ్బు వస్తే చాలా ప్రమాదం, చనిపోతామని భయంతోటి ఉంటారనమాట. అది ఏమైందంటే ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువగా వ్యాధి వచ్చినోళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. అంత ముందర ఎక్కడైనా కొద్ది ఫెయిల్యూర్స్ ఉండేవి, చాలా తక్కువ పర్సెంటేజ్‌లో. ఎలా అంటే ఏదైనా వస్తే ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ వైద్యం చేయించుకోవడం, వాల్ లాంటియో లేకపోతే ఫేస్ మేకర్ అని, స్టంట్ అని ఇలా వేసి ఆ పేషెంట్‌ని బతికించేసేవారు. చక్కగా వాళ్ళ జీవన విధానం ఏదో టాబ్లెట్స్ మింగుతా గడిపేసుకునేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే యంగ్ పీపుల్‌కి కూడా వస్తుందండి. చాలా యంగ్ పీపుల్‌కి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే సడెన్‌గా వచ్చిన కొద్ది నిమిషాల్లోనో, గంటల్లోనో గుండె ఆగిపోవటం, ఇలాంటి ప్రమాదాలు జరిగి ఆ బాడీ కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. పూర్వం ఈ కేసులు చాలా తక్కువ ఉండేయండి. వచ్చినా కూడా సేవ్ అయిపోయి ఎక్కువ ఉండేవి అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే కరోనా అనేది వచ్చి వెళ్ళిందో మన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శక్తిని కోల్పోయామండి. ఊపిరితిత్తుల యొక్క శక్తిని కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ అనేది శరీరం అంతా అందదు. మన బాడీలో కొన్ని కోట్ల నరాలు ఉంటాయండి. ప్రతి నరానికి ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఏదైతే పర్ఫెక్ట్‌గా పనిచేయలేదో అప్పుడు అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఎందుకు పనిచేయదు అంటే రక్తం చిక్కబడిపోవడం వల్ల. ఈ రక్తం ఎందుకు చిక్కబడిపోతుంది అంటే ఆక్సిజన్, లంగ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ ఆక్సిజన్ అనేది ప్రతి కణంలోకి వెళ్ళకపోవడం వల్ల ఆ కణాలు ఏవైతే ఉన్నాయో సెల్స్ వాటికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల డెత్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ చనిపోయినవి అన్నీ కూడా బయటికి వెళ్ళలేదనుకోండి, బాడీలో ఉండిపోవడం వల్ల రక్తం చిక్కబడిపోతుంది అన్నమాట. రక్తం చిక్కబడిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లాకేజ్ అనేది ఏర్పడడం, క్లాట్లు ఏర్పడడం, అలాగే అతిగా కాల్షియం తినడం వల్ల కూడా ఈ బ్లాకేజ్ అనేది వస్తుందండి. కాల్షియం బ్లాక్లే ఎక్కువ ఉంటాయి, మాస్ బ్లాక్లు, కాల్షియం బ్లాక్లు. ఇక్కడ ఫ్యాటీ ఫుడ్ అంటే హై విటమిన్ కానీ, ప్రోటీన్ కానీ ఇలాంటి ఒక నెయ్యి, నూనె ఇలాంటివి తింటే గుండె వ్యాధులు వస్తాయని అపోహ. నిజం చెప్పాలంటే అది అపోహ. ఊరికే భయపడిపోయి అతిగా జాగ్రత్త తీసుకుని వ్యాయామం చేయకుండా అసలు ఎక్కువ ఏసీలో కూర్చుని కార్లు అంటే సాగిన వాళ్ళు అందరూ చెప్పట్లేదు. నేను చెప్పేది అన్ని రకాల పీపుల్కి కాదండి. ఇది ఏసీలో కూర్చోవడం అనేది ఇప్పుడు పొలాన్ని వ్యవసాయం చేసుకుని కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, వ్యవసాయం చేసుకునే రైతులు కానీ వాళ్ళందరూ ఎండలో తిరగడం వల్ల, వర్క్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ రైతులు కూడా వర్క్ చేసేవాళ్ళు చాలామంది తగ్గిపోయారులేండి. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా గట్టుకి మోటార్ సైకిల్ వెళ్ళిపోవాలి. ఆ మోటార్ సైకిల్ వేసుకుని గట్టుకు వెళ్ళడం, అక్కడ స్టాండ్ వేసి కాసేపు ఆ చేను చుట్టూరు చూడటం, ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఏదో ఎవరికో ఫోన్ చేసి ఆ పని చేసేయండి అని చెప్పడం అయిపోయింది తప్ప రైతు అనేవాడు చేలోకి దిగి తిరగకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే భూమి, వృక్షం, పంట అన్నీ కూడా ఆ యజమాని కోసం చూస్తూ ఉంటాయని పూర్వం చెప్పేవారు. ఎందుకంటే ఈ ప్రకృతికి మనిషికి ఉన్న రిలేషన్ అన్నమాట. ఇక్కడ ఈ రైతుకి ఆ భూమిగాలోళ్ళకి ఉన్న ప్రేమ పనిచేసే వాళ్ళకి ఉండదు కదండి. ఆ ప్రేమ అనే వైబ్రేషన్ వల్ల ఈ వృక్షాలు కానీ, ఆ పంట కానీ చాలా ఆనందంగా ఆ రైతు వచ్చి ఒకసారి చుట్టూరు తిరగటం వల్ల ఆ భూమిలో ఉన్న పంట కానీ, ఆ చుట్టూరు ఉన్న వృక్షాలు కానీ చాలా ఆనందపడతాయి. ఎందుకంటే అతను తనది అనే భావంతో చాలా ప్రేమగా చూస్తాడు కాబట్టి ప్రకృతిని. ఆ ప్రేమ అనేది అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే రెట్టింపు ప్రేమను మళ్ళీ మనకు తిరిగిస్తాయి. అది తీసుకోవడం కూడా మనకు చేతనవ్వాలి. ఈ విధంగా ప్రకృతిలో తిరుగుతా ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తా మంచి ఆక్సిజన్ తీసుకుంటా వ్యాయామం చేయటం వల్ల ఈ గుండె వ్యాధుల నుంచి మ్యాక్సిమం మనం బయటపడవచ్చండి. వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ బీట్ పెరుగుతుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, బీపీ చూడాలంటే 10 నిమిషాలు కూర్చోండి, 4 మెట్లు ఎక్కి వచ్చారు కదా, లేకపోతే నడిచి వచ్చారు కదా అంటారు. నడిచి వచ్చినంత మాత్రాన్నే బీపీ పెరిగింది అంటే మీరు అదే రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఒక షటిల్ కానీ, బాస్కెట్బాల్ ఇంకోటో చేశారనుకోండి, ఎంత పెరుగుతుంది మీకు? చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఆ పెరిగిన బీపీకి మీ శరీరం అలవాటు పడిపోయింది అనుకోండి, ఆ రేంజ్కి వచ్చినా కూడా మీకు స్ట్రోక్స్ రావడం కానీ, క్లాట్లు రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకు ఈ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు వ్యాయామం చేసే సమయంలో అలసిపోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారు, గాలి ఎక్కువ తీసుకుంటారు. గాలి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లంగ్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని మీ శరీరం అంతా పంపుతాయి. మీరు ఐడియల్గా కూర్చున్నారనుకోండి,
ఒక నిమిషానికి 5-6 శ్వాసలు 10-15 తీసుకుంటే అలసిపోయినప్పుడు అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక 30-40 శ్వాసలు తీసుకోవచ్చు, లేకపోతే లాంగ్ శ్వాసలు తీసుకోవచ్చు, లాంగ్ బ్రెత్. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శ్వాస అనేది ఎక్కువగా మీ బాడీ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్కి ఆక్సిజన్ అందటం వల్ల మీ బ్రెయిన్ షార్ప్గా అవుతుంది, మీరు మంచి డెసిషన్ తీసుకోగలరు, ఈ హెడేక్ లాంటివి తగ్గుతాయి, అలాగే శరీరం కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఈ హై బీపీకి అలవాటు పడడం వల్ల గమ్మున బీపీ పెరిగినా మీ శరీరం ఎటువంటి వ్యాధికి లోన్ అవ్వదన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అంటే హార్ట్ ప్రాబ్లం ఒకటే కాదు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అది ముదిరిపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం రావచ్చండి. ఎందుకంటే గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది మీ స్టమక్లో, పెరిగిపోయేది బయటకు వచ్చే మార్గం లేదు, కింద నుంచి కానీ పైనుంచి కానీ రావట్లేదు ఆ పానవాయువు. అది స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా బ్లోటింగ్ అవడం వల్ల ఆ ఒత్తిడి వెళ్ళి హార్ట్ని నొక్కడం వల్ల హార్ట్లో అప్ అండ్ డౌన్ స్టార్ట్ అవుతాయండి. ఈ గ్యాస్ట్రిక్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల అల్సర్స్ రావడం, అక్కడ బ్యాక్టీరియా చేరడం, ఈ గ్యాస్ట్రిక్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా బ్లడ్లో కలిసిపోయినప్పుడు బ్లడ్ థిక్నెస్ అనేది పెరిగిపోతుందండి. అందరూ ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా చిన్నది కదా, ఓ జిల్లోసిల్ మింగితే పోతుంది అనుకుంటారు. దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. చర్మవ్యాధులు రావడానికి కానీ, హార్ట్ అటాక్స్ రావడానికి కానీ, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఒక కారణం. అంచేత పచ్చి బియ్యం కానీ, పచ్చి పల్సెస్ కానీ ఏదైనా సరే 6 నెలలు దాటి నిల్వ ఉన్నవి తింటే కనుక మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. ఇది కంట్రోల్ అయితే మీకు హార్ట్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మీరు తిన్న ఆహారం సరిగ్గా అరక్క కానీ, లేట్ అవ్వడం కానీ, మీ పొట్టలో అనేక రకాల బ్యాక్టీరియా ఉండటం కానీ, చెడు చేసి బ్యాక్టీరియా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏమవుతుంది, ముదిరిపోయి బాగా పెరిగిపోయినప్పుడు బ్లడ్లో కలిసిపోతే అది హార్ట్కి కూడా వెళ్తుంది, హార్ట్ కూడా ఇబ్బంది పడుతుంది, బ్లడ్ చిక్కబడిపోతుంది. ఈ ఎక్కడి నుంచి మనకు ప్రారంభం అవుతుందో చూసుకోవాలన్నమాట. అంచేత మనం హెల్దీ పర్సన్ ఆయుర్వేదంలో ఏంటంటే ఉదయం లేవగానే కాలకృత్యాలు తెచ్చుకోవడం, అంటే మోషన్ యూరిన్ అన్నీ ఫ్రీగా అయిపోవడం, చక్కగా పళ్ళు తోముకోవడం, ఉదయం కాస్త మంచినీళ్ళు తాగడం, ఇలాగ అలవాటు చేసుకుంటే ఇప్పుడు చాలామంది హాట్ వాటర్ అని అదని ఇదని విపరీతంగా తాగేస్తున్నారు. 1-2 లీటర్లు అలా తాగకూడదండి. మనకు దాహం అనే లక్షణం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాహం అయినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు తాగండి. ఉదయం మీకు మోషన్ అవ్వకపోయినా ఇంకోటైనా ఉదయం పరగడుపుని లేవగానే కాస్త నీళ్లు తాగితే మంచిదే. ఒక 300-250 అలాగా లీటర్లు తాగక్కలా. అది తాగకపోతే మోషన్ అవ్వదని ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఈ తాగే బదులు మీరు చక్కగా కొన్ని ఆసనాలు వేసుకుని ఆ బాడీలో ఏదైతే బౌల్ మూమెంట్ ఉందో అది వచ్చేలే చూసుకున్నారనుకోండి, హార్ట్ ప్రాబ్లమే కాదు అనేక ప్రాబ్లమ్స్ మీకు బాడీలోకి రాకుండా ఉంటాయన్నమాట. అంచేత ఈ గుండె వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వ్యాయామం అనేది, ఆహారం అనేది, టైమ్లీ తినడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవాళ ప్రతి ప్రోడక్ట్ కూడా వ్యవసాయం చేసే చోట భూమి నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్లోని కూడా విపరీతమైన కెమికల్స్, పురుగు మందులు ఎన్నో రకాలు ఉంటున్నాయి అన్నమాట. భయంకరమైన కెమికల్స్ ఉంటున్నాయి. అవి తినటం వల్ల ఏమవుతుంది, మనం తింటూ ఉండగానే అందులో ఉన్నాయి మన ప్రేగులు తీసేసుకుంటున్నాయి. ఆ ప్రేగుల లోపల ఒక అద్భుతమైన కవచం లాంటిది ఉంటుంది. నున్నగా ఉండి మనం అనేక రకాల విషయాల నుంచి సేవ్ చేయడానికి ఆ పేగుల లోపల కవచం ఉంటుంది. ఆ కవచం ఉండాలంటే మంచి ఆవు నెయ్యి, వెన్న, ఏదో ఒక నెయ్యి, నూనెలు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఒక లేయర్ లాగా ఆ పేగులకు అంటుకోవడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉన్న కెమికల్స్ బాడీ వెంటనే లాక్కోకుండా కిందకి వెళ్ళిపోతుంది. అవన్నీ కిందకి చేరిపోయి మళ్ళా దీంట్లోకి వెళ్ళిపోవడం వల్ల పెద్ద చెడ్డ లేకుండా ఉండొచ్చు అనమాట. కొంతవరకు మనం సేవ్ అవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే పూర్తిగా ఈ తింటాం మానేసామో ఫ్యాట్ అని భయపడిపోయి, మీరు ఫ్యాట్ అంటే అందరూ లావుగా ఉంటే ఫ్యాట్ అనుకుంటారు, లావుగా ఉంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు, సన్నగా ఉంటే రాదనుకుంటారు. కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హయ్యెస్ట్ కొలెస్ట్రాల్ ఉంటుందండి, లావు వాళ్ళకి అసలు ఉండకపోవచ్చు. చేత ఇక్కడ ప్రతిదీ కూడా బాడీ నేచర్ని బట్టి, బాడీ లక్షణాలను బట్టి వ్యాధి వస్తుంది తప్ప మనం నెయ్యి నూనె మానేసినంత మాత్రాన కొలెస్ట్రాల్ రాకుండా మాందు. అలాగే వ్యాయామం చేయటం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి చక్కని వ్యాయామం చేయండి. సరిపడి నూనె, నెయ్యి అన్నీ తాగండి, తినండి, ఏమీ పర్వాలేదు. మీ ఇంటెస్టైన్స్కి ఎప్పుడైతే మీ జిడ్డుతనం అనేది ఏర్పడిందో అందులో ఆవు నెయ్యి అయితే ఒక అద్భుతం అండి. దాంట్లో న్యాచురల్గానే మినరల్స్ ఉంటాయి, న్యాచురల్గానే విషాలకి విరుగుడుగా పనిచేసే లక్షణం ఆవు నెయ్యిలో ఉంది. అది కూడా ఇండియన్ కౌ, దేశీ ఆవు అంటాం మనం, వాటిలోనే ఎక్కువ ఉంటుందండి, మిగిలిన జాతుల్లో తక్కువ ఉంది.
చేత ఈ విధమైన జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే గుండె వ్యాధుల నుంచి కూడా చక్కగా బయటపడటానికి ఆస్కారం ఉందండి. నమస్కారం.